కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ 2లో భాగంగా భారతదేశం మొత్తం చెరువుల సుందరీకరణ పనులకు 50% వాటా చెల్లిస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ను పిలువకపోవడం తప్పుబట్టారు. 2,70,00,000తో చేపట్టనున్న ఈ పనుల్లో కేంద్ర ప్రభుత్వం సగం నిధులు మంజూరు చేసిందన్నారు. అయితే శంకుస్థాపనకు బండి సంజయ్కు కనీసం సమాచారం ఇవ్వలేదని, ఇదే విషయాన్ని సంబంధిత అధికారులను అడగ్గా వారు పొంతనలేని సమాధానం చెప్పారని, ఇక ముందు జరిగే పనులకు కేంద్ర మంత్రికి సమాచారం ఇవ్వాలని, జరిగిన సంఘటనపై వివరణ జరిపి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణతోని అంటే చెరువుల పునరుద్ధరణ అమృత్ 2లో భాగంగా వందలాది కోట్ల రూపాయలు రాష్ట్రం కేటాయిస్తూ ఉంది. మరి దాంట్లో ఆఫ్ షేర్ నిన్న మరి స్థానిక ఎమ్మెల్యే గారు నాంపల్లి చెరువుకు చేసిన ఇనాగరేషన్లో కాన్స్టిట్యూషనల్ పరంగా మరి అధికారుల వైఫల్యమా లేకుంటే ఎమ్మెల్యే గారిని ప్రత్యేక చొరవ తీసుకున్నది ఇనాగరేషన్ ఇచ్చినా మాకు సంబంధం లేదు. రాజ్యాంగ పరంగా ఏదైతే ఉన్నాయో మరి ఇక్కడ ఎంపీతో పాటు కేంద్ర మినిస్టర్ వారి ప్రమేయం లేకుండా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని అధికారులు చెప్తా ఉన్నారు. వేరు, కన్ఫర్మేషన్ వేరు. ఇన్ఫర్మేషన్ కేవలం ఉన్నది టైం ఇస్తారా అని ఇన్ఫర్మేషన్ అడిగినారు, కానీ కన్ఫర్మేషన్ అక్కడ మినిస్టర్ గారి దగ్గరికి కన్ఫర్మేషన్ రాలేదు. మరి ఇనాగరేషన్ చేసుకోమని కూడా సరే సాధారణంగా కూడా కొన్ని విషయాల్లో చిన్న చిన్న ఇనాగరేషన్స్ ఉంటే వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నారు, నాకు వీలైతే మీరు చేసుకోమని చెప్తా ఉన్నారు, కానీ నేను అది కూడా జరగలేదు. మరి రాజ్యాంగం ఉల్లంఘన కదా, ఒకసారి అధికారులు ఆలోచించాలి. మరి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు దాన్ని చేస్తా అని చెప్తా ఉన్నారు. అధికారుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దాని విషయంలో కూడా మేము చీఫ్ సెక్రటరీకి, కలెక్టర్ గారు కూడా కాంప్లిమెంట్ చేయదలుచుకున్నాం. ఇది సరైన విధానం. ఒకసారి అధికారులు ఆలోచించాలి, ఎమ్మెల్యే గారు ఆలోచించాలి. మరి ఇలాగే కొనసాగితే డెవలప్మెంట్కు మేమందరూ కలిసి పనిచేస్తాం, అందరితో ఉంటున్నాం, కలిసి పనిచేస్తాం అనే విధానం ఏడా పక్కకు పోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ అధికారుల సమన్వయ లోపం జరిగితే మాత్రం అధికారుల మీద యాక్షన్ తీసుకోవడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సరైన విధానం కాదు. కనీసంగా ఉచ్చరించడానికి భయపడతా ఉన్నారు. దురదృష్టం పేపర్లలో కూడా అమృత్ 2లో భాగం అమృత్ స్కీమే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. మరి వాటిని విషయాలను దాచిపెట్టుకుంటూ కేవలం మేమే చేస్తున్నాం అనే సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తే ఇది చాలా పెద్ద పొరపాటు. ఆ పొరపాటు ఎవరు జరిగినా అధికారుల మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.